హాయ్ బావా, ఏం చేస్తున్నావు? అయిందా? బాగా అయిందా మీ అమ్మ చేతిలో? లేకపోతే నన్నే ఇరికిస్తావా మా అమ్మ దగ్గర? తెలిసిందిగా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. జాగ్రత్త. సరే. ఈ దెబ్బతో ఇంక నా జోలికి రాదు. సరే, బాగా లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. దొరికావురా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? అంతేలే ఆంటీ. అవును, అంకుల్ ఇంట్లో లేరా? ఏం లేదా ఆంటీ, నిన్న రెడ్ శారీలో మీరు కత్తిలా ఉన్నారు. హలో వదినా. వదినా చెప్పు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, మీ అబ్బాయి మెసేజ్ చేశాడు. మెసేజా? ఏమని? ఇందాకే వచ్చి వెళ్ళాడుగా. నేను రెడ్ డ్రెస్ లో కత్తిలా ఉన్నానంట. ఏంటి, నిజమా? అవును వదినా. అలా మాట్లాడా? అవును, అలాగే మాట్లాడాడు. ఊరుకో వదినా, మా అబ్బాయి ఎందుకు చేస్తాడు అలాగా? మా అబ్బాయి అలాంటోడు కాదు అసలు. మీ అబ్బాయే చేశాడు వదినా. నిజం చెప్పు వదినా, ఎవరు చేశారు ఒకసారి చూసుకో. నేను చెప్పేది నిజం వదినా. కావాలంటే ఒకసారి మీ అబ్బాయి ఫోన్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. సరే ఉండు, నేను మాట్లాడి చెప్తా వాడి సంగతి. పరువు తీస్తున్నాడు. ఈ పనులు ఎప్పటి నుంచి నేర్చుకున్నారా? నేనేం చేశానమ్మా? ఆంటీకి మెసేజ్ చేసావంటగా. ఏంటి, ఆంటీ కత్తిలో ఉందా అనొచ్చా అలాగా? అనలేదమ్మా. ఆంటీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది. ఏమని? పిచ్చి పిచ్చి మెసేజ్లు అన్ని చేస్తున్నావంట. నాకెందుకు ఫోన్ చేసి చెప్తుంది? నేను చేయలేదమ్మా. చూడరా యాదవా, ఆంటీ ఎందుకు అబద్ధం చెప్తుంది? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో చంపుతా మళ్ళీ అనుకున్నావు. ఖచ్చితంగా ఈ తెక్కలు దాని పని. చెప్తాను దీని సంగతి.